నమస్కారం విఆర్ న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే గత జ్ఞాపకాలను నెమరువేస్తూ కొత్త ఆశలకు ఊపిరిపోస్తూ అభ్యుదయం ఆకాంక్షిస్తూ జిల్లాలోని విఆర్ న్యూస్ వీక్షిస్తూ ఆదరిస్తున్న మిత్రులకు, శ్రేయోభిలాషులకు, జిల్లా అధికారులకు, ప్రజా ప్రతినిధులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇట్లు విఆర్ న్యూస్ కేబుల్ నెట్వర్క్ మేనేజింగ్ డైరెక్టర్. ఓటమి ఖాయమని కేకే సర్వే నిగ్గు తెచ్చింది. వాళ్ళ పేర్లు చెప్పకపోయినా క్షేత్రస్థాయిలో ఎవరికి వాళ్ళు అర్థం చేసుకున్నారు. దీంతో ఏడాదిలోనే పాలన భ్రష్టు పట్టిపోయిందని జనం చెప్పుకునే పరిస్థితి వచ్చింది. 2 రోజులుగా మరో కీలక సర్వే ఒకటి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. అది కూడా ప్రభుత్వంలో కొందరు అనధికారికంగా చేయించిన సర్వే అని తెలుస్తోంది. తమ పేర్లు బయటకు రాకుండా ఆ ప్రభుత్వ పెద్దలు సర్వేను సోషల్ మీడియాలో ఉంచేసి ప్రజాస్పందన కోసం ఎదురు చూస్తున్నారు. ఆ కొత్త సర్వే ప్రకారం 164 మంది కూటమి ఎమ్మెల్యేల్లో 149 మందిపై ఓ మోస్తరు నుంచి భారీగా వ్యతిరేకత ఉన్నట్లుగా విశ్లేషించుకోవాల్సి ఉంటుంది. కాకపోతే వ్యతిరేకత అన్న పదం వాడకుండా ప్రజా మద్దతు ఎంత ఉందన్న పద్ధతిలో సర్వే నిర్వహించారు. పనితీరులో పలు అంశాలను బేరీజు వేసుకుంటూ తమ ఎమ్మెల్యేల పట్ల జనం ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారో తెలుసుకునేందుకు సర్వే ప్రయత్నించింది. ఆ క్రమంలో 65కి పైగా మార్కులు వచ్చిన వాళ్ళు 4-5 ఉన్నారని సమాచారం. ఏపీ టీడీపీ అధ్యక్షుడైన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, పరుచూరు నియోజకవర్గం ప్రజాప్రతినిధి ఏలూరి సాంబశివరావు, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ లాంటి 5-6 మాత్రమే 65% పైగా మార్కులు సాధించారు. ఏలూరు సాంబశివరావు నిత్యం జనంలో ఉంటూ వారికి కావలసిన పనులు చేసి పెడుతూ మంచి పేరు తెచ్చుకున్నారు. నందమూరి బాలకృష్ణ సినిమాలు, ఇతర పనులతో బిజీ కారణంగా ఎక్కువ సమయం నియోజకవర్గానికి కేటాయించకపోయినా ఆయన టీం హిందూపురంలో బాగా పనిచేస్తోందని చెప్పక తప్పదు. 45 నుంచి 60% మార్కులు సాధించిన వారు కూడా 15 నుంచి 20 మంది మాత్రమే ఉన్నారని తెలుస్తోంది. అదృష్టవశాత్తు వారిలో చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. 100 మందికి పైగా బిలో 45 మార్కులు సాధించారని తెలిసిందే. అందులో 60 మంది అసలు మరో ఎన్నికకు పనికిరారని తేలిపోయింది. అందులో కన్నా లక్ష్మీనారాయణ, ప్రతిపాటి పుల్లారావు నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వరకు అందరూ ఉన్నారని చెప్పక తప్పదు. ఎమ్మెల్యేలు దందాలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో ప్రజల సమస్యలు పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. పైగా ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతి ఆయా నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరికి ఎప్పటికప్పుడు తెలిసిపోతోంది. దాంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిపోతోంది. తమ ఎమ్మెల్యేలు దారి తప్పుతున్నారని, క్షేత్రస్థాయిలో వసూలు రాజాలుగా మారిపోయారని స్వయంగా చంద్రబాబు చెబుతున్నట్లుగా మీడియాలో రావడంతో జనానికి ఏడాదిలోనే అధికార పార్టీ పట్ల వ్యతిరేకత పెరిగిపోయింది. ఇటీవల టెలికాన్ఫరెన్స్ లో ఎమ్మెల్యేలను చంద్రబాబు హెచ్చరించిన తీరు మీడియా ద్వారా ఇంటింటికి చేరిపోయింది. ప్రతి ఎమ్మెల్యే నెలకు 100 కోట్ల నుంచి 500 కోట్ల వరకు సంపాదిస్తున్నారని జనమే లెక్కలు చెబుతున్నారు. చివరకు చికెన్ షాప్లు, చిల్లర కొట్ల దగ్గర కూడా ఎమ్మెల్యేలు, వారి అనుచరులు వసూళ్లకు పాల్పడటం ప్రజల కళ్లకు కనిపిస్తూనే ఉంది. అవినీతికి వెనకాడటం లేదని, కూటమి ప్రజాప్రతినిధులంతా దాన్ని వ్యవస్థీకృతం చేశారని తేలిపోవటంలో ఇప్పుడు జనాగ్రహం పెరిగిపోతోంది. ఇది ముమ్మాటికి ఏరిన వారి స్వయంకృతమేనని చెప్పుకో